హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 30% మధ్యంతర భృతితో 12వ పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో అసంతృప్తి క్రమంగా పెరుగుతోందా? ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి సమస్యలు, నెరవేరని హామీలతో వారి సహనం నశిస్తోందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మొదలైనటువంటి సమస్యలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఓ కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగ వర్గాలు తమ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతూ ఉన్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగినా స్పష్టమైన హామీలు లభించకపోవడంతో ఈ అసంతృప్తి మరింత ఆజ్యం పోస్తున్నట్టయితే తెలుస్తోంది. మరి ప్రధాన డిమాండ్స్ ఇవే. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచినటువంటి ప్రధాన డిమాండ్లు కేవలం వారి హక్కులకు సంబంధించినవే తప్ప కొత్తగా కోరుతున్నవేమీ కాదు అని స్పష్టం చేస్తున్నాయి. సో వాటిలో ముఖ్యమైనవి 12వ పీఆర్సీ కమిషన్ నియామకం. కొత్త పీఆర్సీ కోసం తక్షణమే కమిషన్ను నియమించి 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. బకాయిల చెల్లింపు. పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏ విడతలు అలాగే గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలి. పెన్షనర్ల సమస్యలు. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలను నిర్ణీత సమయంలో చెల్లించాలి. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలి. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్, ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న ఈహెచ్ఎస్ కార్డులను ప్రక్షాళన చేసి పూర్తిస్థాయి క్యాష్లెస్ వైద్యాన్ని అందించాలి. మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఏళ్లుగా సేవలు అందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇతర కీలక అంశాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియారిటీ ఫిక్సేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ సమస్యలను పరిష్కరించాలి. మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరహాలో 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్స్ను మంజూరు చేయాలి. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను చేపట్టాలి. మరి కోరికలు సమంజసమేనా? ఎందుకు ఈ ఆందోళన అంటే ఉద్యోగ సంఘాల డిమాండ్లు సహేతుకమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఆర్థిక నష్టం. పీఆర్సీ, డిఏ చెల్లింపులలో జాప్యం వల్ల ప్రతి ఉద్యోగి సంవత్సరానికి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఉద్యోగులు ఇప్పటికే ఐఆర్ ప్రయోజనాలు పొందుతూ ఉండగా ఏపీలో ఉద్యోగులు నష్టపోవడంతో వారిలో ఆందోళనకైతే కారణమవుతోంది. ఆరోగ్య భద్రత. ఈహెచ్ఎస్ కార్డులు ఆసుపత్రుల్లో పనిచేయక ఉద్యోగులు అత్యవసర సమయాల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది వారి ప్రాథమిక హక్కు అని సంఘాలు వాదిస్తున్నాయి. ఇకపోతే మేనిఫెస్టోలో హామీలు. సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి ఇవన్నీ కూడా ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే. వాటిని అమలు చేయాలని కోరడంలో తప్పు లేదని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్పందన. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. సుదీర్ఘకాలం తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి సీఎం హాజరు కాకపోవడము, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతను వహించడంపై కొన్ని సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ సమావేశంలో సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందే తప్ప ఏ ఒక్క డిమాండ్ అయినా కూడా నిర్దిష్ట కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన రాలేదు. ముందున్న మార్గం. ప్రభుత్వానికి 3 నెలల గడువు. ఏపీ జేఏసీ చైర్మన్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు అయితే జారీ చేశారు. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి 3 నెలల సమయము ఇస్తున్నామని, ఈలోగా మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని, లేదంటే కనీసం ఎవరికి ఎంత బకాయి ఉందో పేసిప్లో అయినా స్పష్టంగా చూపించాలి. అలా చేయని పక్షంలో మా తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో 90 రోజుల పాటు ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ముందుంది అసలు సవాల్. ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద సవాల్‌గా అయితే మారింది. హైకోర్టు సైతం డీఏ, పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది. తక్షణమే ఐఆర్ ప్రకటన, 1, 2 డీఏల చెల్లింపులు వంటి పాక్షిక సమస్యలకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే సిపిఎస్ రద్దు వంటి పెద్ద నిర్ణయాలకు కేంద్రంతో సంప్రదింపులు, భారీ ఆర్థిక వనరులు అవసరము. ఉద్యోగులు అడుగుతున్నది ప్రత్యేక రాయితీలు కాదు, తమ హక్కులను మాత్రమే. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య నిరంతర చర్చలు జరిగి నమ్మకం కలిగించే దిశగా అడుగులు పడితేనే ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుంది. లేదంటే రానున్న రోజుల్లో ఉద్యోగ సంఘాల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చే ప్రమాదము ఉంది.